అండ్ నాట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామలో హై టెన్షన్ నెలకొంది. చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. 23వ వార్డు అభ్యర్థిని తరలిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పల్లాతో ఎంపీ చామలకు గొడవ జరిగింది. 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5 స్థానాలని అక్కడ సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో కింగ్ మేకర్లుగా మారారు ఇండిపెండెంట్లు. 30 వార్డుల్లో బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 12 వచ్చాయి. ఇతరులేమో 5 ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే 16, అంటే ఇటు కాంగ్రెస్ కి దాదాపుగా 5 వస్తాయి, కాంగ్రెస్ కి సరిపోతుంది. టోటల్ వాళ్ళ సంఖ్య 17 అవుతుంది. బీఆర్ఎస్ కి వెళితే కనుక ఇతరులు మొత్తం 18 మారే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతరులు అంటే ఇండిపెండెంట్లు కీలకంగా ఉన్నారు ఇక్కడ. ఈ నేపథ్యంలోని కింగ్ మేకర్లుగా మారారు ఇండిపెండెంట్లు. ఈ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారిన సందర్భానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, ఆ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది. చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. 23వ వార్డు అభ్యర్థిని తరలించడం జరుగుతోంది బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు ఎంపీ చామల. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పల్లాతో ఎంపీ చామలకు గొడవ జరిగింది. 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇండిపెండెంట్లు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో కింగ్ మేకర్లుగా మారారు ఇండిపెండెంట్లు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇండిపెండెంట్లు ఈ క్యాంపు రాజకీయాలకు ఇప్పుడు తెరతీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఇండిపెండెంట్లు? ఎక్కడికి తరలించడం జరుగుతోంది వీళ్ళని? అనుకున్నట్టుగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనగామలో మాత్రం మున్సిపల్లో కీలకంగా పోషిస్తాయి, పోటాపోటీగా ఉంటుందన్నటువంటి పరిస్థితి. గత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రిపీట్ అవుతుందన్నటువంటి అంచనాలు కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారాలు కావచ్చు, అలాగే ఎన్నికల సరళి కావచ్చు, పూర్తిగా ఒక నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ 13 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అంటే 3వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఒక సీటు గెలుచుకుంది. అంటే బీఆర్ఎస్ 13 అలాగే కాంగ్రెస్ 13, అంటే మొత్తం 30 స్థానాలకు 26, అంటే 13 కాంగ్రెస్ 13 బీఆర్ఎస్. ఇప్పుడు 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఈ 4 ఇండిపెండెంట్లు కూడా అందులో 2 రెబల్ క్యాండిడేట్లు బీఆర్ఎస్ ఉంటున్నారు, అలాగే ఇందులో రెబల్ క్యాండిడేట్లు కాంగ్రెస్ ఉంటున్నారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ నుండి గెలిచిన తర్వాత 2 బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కానీ అక్కడ ఇండిపెండెంట్ ఇక్కడ కీలకమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇండిపెండెంట్లను బుజ్జగించి తమ పార్టీలోకి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనలో ఇక్కడ చెరో 2 కూడా ఇక్కడే కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికీ అక్కడ 5వ వార్డు, అలాగే 15వ వార్డు, 23వ వార్డు, అలాగే మిగిలిన ఇంకో అభ్యర్థి కూడా ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యం. అంటే మొత్తానికైతే ఇక్కడ కీలకంగా ఇండిపెండెంట్ మారిన నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత దూరమైనా సరే, ఏదైనా సరే ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అంటే చైర్మన్ పదవి దక్కకుండా చేసేటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి హవాను మాత్రం కొనసాగించాలంటే, ఏదేమైనప్పటికీ కూడా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్లే కీలకమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఒకవేళ 2 ఇండిపెండెంట్లు అటోరు ఇటోరు చెరువుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ టై అటువంటి అవకాశం ఉంది. అంటే మళ్ళీ అంటే 15 వీళ్ళకి, 15 కాంగ్రెస్ కి, 15 బీఆర్ఎస్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరొక ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కీలకమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఎక్స్ అఫీషియో ఓట్లు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎంపీ చామల కిరణ్ రెడ్డి, అలాగే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఓటు కూడా ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి మల్లన్న ఓటు కూడా కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి చెరి 15 వచ్చినప్పటికీ కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠగా మారినాయి. కాకపోతే ఇండిపెండెన్స్ ని ఎట్లా దారిలోకి తీసుకురావాలన్నదే ఉంది. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే రెబల్ అభ్యర్థి ఉన్నారో తను మాత్రం చైర్మన్ పీఠం తనకు ఇస్తేనే నేను బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతానని చెప్పడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కంగు తిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ సీటే ఇవ్వలేదు, కానీ చైర్మన్ పదవి ఏకంగా ఇవ్వడం పట్ల మిగిలినటువంటి వాళ్ళు కూడా అసంతృప్తిలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే వేరే ఆల్టర్నేట్ ఏమైనా చేస్తామన్నటువంటి ఒక ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 మాత్రం అందుబాటులో ఉన్నారు, మరో 2 మాత్రం ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతానికి రంగంలోకి దిగి ఆ 2 ఇండిపెండెంట్లు కూడా తమ వైపు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ 2 ఇండిపెండెంట్ చెరో 2 వెళ్తే మాత్రం 4 ఇట్లలో
కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కి మాత్రం ఒక్కటే ఎక్స్ అఫీషియో స్థానిక ఎమ్మెల్యేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకునే దిశగా ఉంటుంది. అంత అవసరం రాకుండానే ఇప్పుడు ఉన్నటువంటి ఇండిపెండెంట్లను కూడా తన దారికి తెచ్చుకుని ఇక్కడ అఫీషియల్ గానే వెళ్లేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇండిపెండెంట్లకు చాలా డిమాండ్ ఉందని అనుకోవచ్చు. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సీటు పరంగా కావచ్చు, ఏదైనా సరే తమకు ప్రయారిటీ ఇస్తేనే తప్ప ఏదైనా పార్టీకి మద్దతు పలుకుతామన్నటువంటి ఒక జిజ్జులో ఇక్కడ ఇండిపెండెన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంతవరకు ఉన్నటువంటి బలాబలయాలు, అలాగే ఆర్థిక సమీకరణలు, అలాగే సామాజిక సమీకరణలు పోయిన తర్వాత ప్రస్తుతం మాత్రం ఇండిపెండెంట్లు రాజకీయ చక్రం తిప్పేటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. సచిన్. ఆల్రైట్, ప్రస్తుతం అంటే ఈ 30 వార్డులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కింగ్ మేకర్స్గా ఇండిపెండెంట్లు ఉన్న సందర్భంలో ఎవరి అక్కడ ఆధిపత్యం కనిపిస్తుంది? అంటే ఇండిపెండెన్స్ ఎవరి వైపు ఇక్కడ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? ఇన్ఫాక్ట్ మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఉందాం అనుకుంటున్నారా వాళ్ళు? అయితే ఇప్పటికీ ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రెబల్ అభ్యర్థి 15వ వార్డు నుండి పోటీ చేసినటువంటి పాండు అనేటువంటి తను మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఉండేది లేదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరి సమీకరణలు కూడా మళ్ళీ అతన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అంటున్నారు. కానీ ఇండిపెండెంట్ మాత్రం ఇక్కడ ఆర్థిక సమీకరణలు కనుక జరిగితే మాత్రం అధికార పార్టీకి అలాగే అంటే మొగ్గు చూపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఒక్కరు వచ్చినా కానీ మళ్ళీ టై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముగ్గురులలో ఒక్కరు అభ్యర్థి కనుక కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నప్పటికీ కూడా ఈ 3 అఫీషియల్ ఓట్లతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తానికి ఇండిపెండెంట్ తోటే ఇక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లతో అవసరం లేకుండా ఒక ప్రయత్నాలు చేసేటువంటి సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఇక్కడ అంచనాలు కూడా తన చైర్మన్ పీఠం కైవసం చేసుకునే ఒక ప్రయత్నాలు మాత్రం తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్. ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వెంకటరత్నం, ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి డెవలప్మెంట్స్ చూసుకుంటూ ఉంటే కనుక కింగ్ మేకర్స్గా మారుతున్నారు ఇప్పుడు ఇండిపెండెంట్లు. ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా జనగామ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, అలాగే కాంగ్రెస్ 12, ఇతరులు 5 స్థానాలను కైవసం చేసుకుంటే ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ 5 అంటే బీఆర్ఎస్కి ఉన్న 13 మంది కాక ఇప్పుడు ఇంకా 5 యాడ్ అవ్వాల్సిన అవసరం. ఇంకా చెప్పాలంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 16, 30కి 16 సీట్లు వస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్కి ఇంకొక 3 కావాలి. ఒకవేళ 3 వచ్చేసినా బీఆర్ఎస్కి అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవచ్చు వాళ్ళు. కాంగ్రెస్ సెకండ్ 4 సంపాదించుకోవాలి. లేదు ఆ గంపకొత్తగా 5 ఒక పార్టీకి వెళ్ళిపోయారు అనుకుందాం, అది బీఆర్ఎస్కి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు. ఎటువైపు వెళ్ళిపోయినా పూర్తిగా వాళ్ళు అక్కడ ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంది. ఆధిపత్యం చెలాయించిన ఇన్ ద సెన్స్ అక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది వినిపించే మాట. సో డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు వర్ధనపేట గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు జనగామ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పక్క ఉద్రిక్త పరిస్థితులు, ఇంకో పక్క క్యాంపు రాజకీయాలు. తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ ఎలక్షన్స్ని తలపించేలా, ఒక మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో కాకరేపాయ అన్నంతకన్నా ఇంకెక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ క్యాంప్ రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. దాంతోపాటు పార్టీలకు సంబంధించి ఎడ్జ్లో ఉన్నప్పుడు తమ క్యాండిడేట్స్ని రక్షించుకోవడంలో పార్టీలు బిజీ అవుతున్నాయి. ఇంకొక సందర్భంలో ఎవరు ఏ పార్టీలు అంటే ఎక్కడ జంప్ అయిపోతారు అనేది వినిపిస్తున్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్. బట్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 4 కాంగ్రెస్, 2 బీజేపీ ఖాతాలోకి వెళ్ళ ఇండిపెండెంట్లు ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ నౌ ద బ్రేకింగ్ న్యూస్కి వెళ్ళిపోదాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV.